హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే సూపర్ ఉన్నానండి. అందులో చక్కగా అయితే రెడీ అయి కూడా అయిపోయాను. ఎక్కడికంటారా, మీకు ఇక్కడ ఒక థంబ్నెయిల్ అయితే కనిపిస్తుంది కదండి. ఈ థంబ్నెయిల్ వీడియోలో అయితే చెప్పాను, మా బాబాయ్ గారు వాళ్ళ ఆఖరి అబ్బాయిది ఉపనయనం ఉందండి. దానికి పెళ్లి కొడుకుని అయితే ఈ విధంగా చేశామని వీడియోలో అప్లోడ్ చేశాను. మరి ఇంకా ఒడుగు రోజు అదేనండి, ఉపనయనం రోజు రానే వచ్చింది. ఉపనయన ముహూర్తం మార్నింగ్ 8 o'clockకేనండి. అందుకే కొద్దిగా జర్నీ అయితే ఉంది మాకు. 1 hour, అంటే మా ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి, మా బాబాయ్ వాళ్ళ ఇంటికి 1 hour జర్నీ అయితే ఉంది. కాబట్టి మార్నింగ్ మా పిల్లలు ఇద్దరితోనూ, మా పెద్దవాడు చిన్నవాడు ఇద్దరితో కూడా ఈరోజు అంటే మా వారికి ఆఫీస్ అయితే ఉంది, ఆయన వెళ్ళిపోయారు ఆఫీస్కి. మేము ముగ్గురం అయితే ఈ విధంగా ఆటోలో అయితే బయలుదేరాం. సో 1 hour జర్నీ, అది కూడా మాకు ముహూర్తం ఎర్లీగా ఉంది కాబట్టి ఎర్లీగా మార్నింగే బయలుదేరడం వల్ల చాలా ఆహ్లాదంగా, పీస్ఫుల్గా, క్లైమేట్ కూడా చాలా హాయిగా ఉంది అండి. మార్నింగ్ జర్నీ చేస్తే ఏదో తెలియని ఆహ్లాదంగా ఉంటుంది కదా. అందులో ఎప్పుడు రద్దీగా ఉండే హైదరాబాదు మార్నింగ్ చూడండి, చక్కగా మెట్రో కిందన మనకి ట్రాఫిక్ అయినా కూడా కొద్దిగా చాలా రష్ అనేది తక్కువగా ఉండడం వల్ల చాలా ఆహ్లాదంగా ఉంది. అందుకే మీకు కూడా ఒక్కసారి హైదరాబాద్ రోడ్లను చూపించేద్దాం, ఎప్పుడు రద్దీగా కనిపించే రోడ్లని మీకు కూడా ఒకసారి షేర్ చేయాలని అలా జర్నీ చేస్తూ ఇంటికైతే వచ్చేసాం. నేను వచ్చేసరికి ఇంచుమించు బ్రహ్మచారుల భోజనాలు అనేవి అయిపోతున్నాయండి. ఇక్కడ మనకి ఉపనయనంలో బ్రహ్మచారులకి భోజనాలు పెట్టడం అనేది ఒక చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ ఘట్టమనే చెప్పాలండి. అంటే మీలో చాలామందికి ఉపనయనం గురించి తెలియకపోవచ్చు. మనకి బ్రహ్మచారులకి భోజనాన్ని ఆ వటువు, అంటే ఎవరికి మనం ఉపనయనం అనేది చేస్తున్నామో వాళ్ళతో కలిపి పొద్దున్నే అయితే అంటే పొద్దున్నంటే ఇక్కడ ముహూర్తం పొద్దున కాబట్టి ఎర్లీగా చేసేస్తారు. అది కూడా ఎక్కువగా అయితే మాత్రం ఫుడ్ అనేది తినిపించరండి. ఒక ఇలాగా అంటే అన్ని రకాల ఐటమ్స్ని కొద్దిగా వాళ్ళు తింటూ ఉండగానే మేనమామలు లాగేస్తారు. అంటే ఆ వటువు యొక్క మేనమామ ఆ వటువుని కొద్దిగా భోజనం అయిన తర్వాత వాళ్ళని వెంటనే అయితే, అంటే ఇది ఉపనయనం భోజనం చేసిన తర్వాతే అయితే కార్యక్రమం అనేది ఉంటుందండి. ఈ బ్రహ్మచారికి అంటే మనకి ఉపనయనం చేసే వటువు ఈ క్షణం నుంచి కూడా గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించే వరకు వాళ్ళకి యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా వరకు అయితే పెరుగుతుంది. కాబట్టి మాలో ఇలాగా మ్యారేజ్కి బిఫోర్ ఈ విధంగా, అంటే ఇది కేవలం చాలామంది అనుకోవచ్చు మ్యారేజ్ చేయడానికి ముందు చేసే సన్నాహం అని అనుకోవచ్చు, కానీ కాదండి. అసలు మాలో ఈ విధంగా చాలా చిన్న ఏజ్ నుంచి, అంటే దాదాపుగా 5 సంవత్సరాలు దాటిన ప్రతి వాళ్ళకి కూడా ఇదివరకు పూర్వకాలం చిన్నతనంలోనే వీటిని చేసేసేవారట. కానీ ఇప్పుడు కొద్దిగా వాళ్ళల్లో కూడా, అంటే ఇప్పుడు చదువుకునే పిల్లలు, వాళ్ళకి కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు, లేదు అంటే ఏదైనా కొన్ని రకాల సమస్యలు, లేదు అంటే ఇప్పుడు పిల్లలు సాధారణంగా ఇప్పుడు తర్వాత చేసుకుంటాం అని చెప్పి వాళ్ళ సొంత ఒపీనియన్స్ ఇలా చాలా వచ్చేసాయి. అందుకనే కానీ ఉపనయనం చేసిన తర్వాత దాని యొక్క ఫలితం అనేది ఆ వటువుకి చాలా ఎక్కువగా అయితే వస్తుందండి. అందులో గాయత్రి మంత్రాన్ని జపించే అర్హత ఈ వటువుకి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ బ్రహ్మచారులకి అంతటి ఇంపార్టెన్స్ అనేవి ఇస్తారు. ఇలా ఈరోజు మా బాబాయ్ గారి అబ్బాయికి ఈ ఉపనయనం అనేది ఒక మంచి కార్యక్రమం అనేది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి చూసారు కదా, చాలా వరకు కూడా ఎవరు కూడా మానరండి. అంటే ఈ ఇంపార్టెన్స్ తెలిసిన ప్రతి వాళ్ళు కూడా ఈ ఉపనయనానికి హాజరైతే అవుతాం. ఇక్కడ చూసారు కదండి, హోమం పెట్టి మనకి వేదోచ్చారణతో, మంత్రోచ్చారణతో ఈ విధంగా అయితే ఉపనయనం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి వివాహ కార్యక్రమం అదేనండి, మనకి మ్యారేజ్లో జీలకర్ర బెల్లం ఏ విధంగా అయితే పెడతారో, అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఇక్కడ కూడా ముహూర్తానికి జీలకర్ర బెల్లం అనేది తల్లిదండ్రులు వటువు తల మీద అయితే పెట్టి, తండ్రి చూశారు కదా చుట్టుపక్కల ఎవ్వరూ కూడా వినరండి. ఆ బ్రహ్మగారు అంటే చేయించే ఆ బ్రాహ్మణుడు, ఈ తల్లి కూడా వినకుండా, అంటే ఆడవాళ్ళు అయితే వినకూడదండి ఆ మంత్రాన్ని. కాబట్టి ఈ విధంగా మంత్రోచ్చారణ జరుగుతున్నప్పుడు ఏదైనా ఒక అడ్డం పెట్టి, అంటే తెరసల్లాలా మన పెళ్లిలో ఎలా పెడతామో, కేవలం ఆ చేసుకుంటున్న ఆ వటువు ఆ తండ్రి మాత్రమే ఆ ఉపదేశం అనేది, అంటే బ్రహ్మోపదేశం అనేది తండ్రి మాత్రమే ఇస్తాడు. తల్లి కూడా ఎంత ఇంపార్టెన్స్ ఉన్నా పక్కనే కూర్చుంటుంది, కానీ ఆడవాళ్ళకి అందరికి ఆ బ్రహ్మోపదేశం అనేది వినడానికి అర్హత లేదు. కాబట్టి తండ్రి, అదేవిధంగా వటువు, ఈ విధంగా చేయిస్తున్న బ్రహ్మగారు ఈ విధంగా మంత్రోపదేశాన్ని అయితే చేయించి అందరూ కూడా పెద్దవాళ్ళు వచ్చి చక్కగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశీర్వచనం అయితే ఇస్తారండి.
చూశారు కదా ఎంత చక్కగా అయితే కన్నుల పండుగగా అయితే జరుగుతుందో. ప్రతి వాళ్ళము కూడా అయితే అటెండ్ అయ్యామండి. ఆల్మోస్ట్ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరం కూడా వచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ క్లిప్పింగ్లోని అందరం కూడా జనరేషన్ ఆడపడుచులమండి. అగో కనిపిస్తుంది కదా మా మేనత్త, అదేవిధంగా మా అక్క చెల్లెళ్ళం ఇద్దరం, మా బాబాయ్ గారు వాళ్ళ పెద్ద అబ్బాయి వాళ్ళ అమ్మాయి, అంటే వాళ్ళ పెద్ద అమ్మాయి ఇంకా రాలేదు ఎగ్జామ్స్ అని, వాళ్ళకు కూడా 2 పిల్లలని చెప్పాను. సో మేమందరం కూడా కొద్ది జనరేషన్ 3 జనరేషన్ల ఆడపడుచులం చక్కగా ఇలాగా ఒకే ఫ్రేమ్లో అయితే ఫోటో తీసుకున్నాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి. అలా అయిన తర్వాత వటువుని సూర్య నమస్కారాలు అయితే చేయిస్తున్నారండి. మనకి తెలియని, అంటే నాకు కూడా అంతగా ఎక్స్ప్లెయిన్ చేసేంత నాలెడ్జ్ అయితే లేదు, కానీ ఉపనయనానికి సంబంధించి చాలా వరకు కూడా ప్రతిదీ కూడా మనకి గాయత్రి ఉపాసనతో కూడి ఉంటుంది. కాబట్టి ఆ వటువు ఆ రోజు చాలా వరకు అదృష్టవంతుడనే చెప్పాలండి. ఇక సూర్య నమస్కారాలు అయిన తర్వాత ఇందాక మంత్రోపదేశం అయితే అయింది కదా. ఇక్కడ చేతిలో ఒక కర్ర లాంటిది పట్టుకున్నారు కదా. అంటే ఇక్కడ నుంచి బ్రహ్మచారి కింద తాను మారినట్టు చెప్పాను కదా. ఇందా వరకు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి, అంటే పెళ్ళి అయ్యే వరకు తాను ఒక బ్రహ్మచారికి చేయవలసిన ప్రతిరోజు కూడా సంధ్యావందనం చేసుకోవాలన్నా, లేదంటే బ్రహ్మచారికి సంబంధించిన ప్రతిదీ కూడా తనకి ఆ లక్షణాలు అనేవి ఆ రోజు నుంచి అయితే అలవడతాయి. కాబట్టి మాలో ఈ విధంగా బ్రహ్మచారులైన వాళ్ళని చక్కగా ఇంటికి పిలిచి భోజనం పెట్టినా కూడా చాలా మంచిదండి. మా పెద్దబ్బాయి కూడా మేము చేసేసాము చెప్పాను కదా. ఇంత ఇంపార్టెన్స్ ఉన్న దీనిని ఎప్పుడో పెద్ద అయ్యాక చేయాలి అని కాకుండా మాకు కూడా, అంటే మరీ చిన్నతనంలో వాడికి కుదరలేదు, అందుకనే మేము 2 years బ్యాక్ అయితే చేసేసాం. ఇక ఈ ఉపనయన మహోత్సవంలో మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదండి, దీనిని భిక్ష వేయడం అంటారండి. ఇలా బ్రహ్మచారిగా మారిన ఆ వటువుకి భిక్షాటన చేయడానికి మొట్టమొదటిగా తల్లే అయితే అర్హురాలు. కాబట్టి బ్రహ్మగారు చెప్తారు, ఇప్పుడు చూసారా జూలె పట్టి చేత కర్ర బట్టి ఈ విధంగా భవతి భిక్షాందేహి అంటూ అందరి చేత కూడా భిక్ష అనేది, అంటే బియ్యం అనేది ఆ జూలెలో వేయిస్తారు. ఇక్కడ కూడా తల్లికే మొదటి ఇంపార్టెన్స్ అండి. ఇక్కడ తల్లి మొట్టమొదటిగా అయితే భిక్షను వేస్తే ఆ వటువు, అంటే ఆ బ్రహ్మచారి స్వీకరించాలి. తరువాత స్థానం తండ్రిది. చూసారు కదండి, మనకి వివాహంలో అంటే పెళ్లిలో మనకి ప్రవర అనేది చదువుతారు కదండి, మన వంశస్థులైన ఋషులు. ఆ ఋషుల పేర్లు కూడా ఇక్కడ చెప్పించి ఇక్కడ భిక్ష అనేది ఆ వటువు చేత వచ్చిన అందరి దగ్గర అయితే ప్రవర కంపల్సరీగా చెప్పి తన పేరు చెప్పుకుని ఆ భిక్షను స్వీకరించడం అనేది ఈ ఉపనయనంలో ఒక ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ అయిన ఘట్టం. విన్నారు కదా, చూశారు కదండి. ఈ విధంగా వటువు అయిన ఈ బ్రహ్మచారి ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా భవతి భిక్షాం దేహి అంటూ వాళ్ళు వేసిన ఆ బియ్యాన్ని తన జోలిలో అయితే వేసుకుంటాడు. ఈ విధంగా వచ్చిన వాళ్ళు కూడా ఏదైనా కానుకలు ఇవ్వదలిస్తే, అంటే మనం డబ్బులు అవి వేస్తాం కదండి, అవన్నీ కూడా ఆ పక్కన వేస్తున్న బియ్యం జోలిలోనే అయితే వేస్తామండి. ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ వీడియోలోని ఈ క్లిప్పింగ్లో అమ్మా నాన్న కూడా, ఇదిగోండి వీళ్ళిద్దరైతే మా అమ్మా నాన్న. మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో అయితే చూపించాను. వాళ్ళైతే ఈ విధంగా, అదేవిధంగా ఇక్కడ మాకు కనిపిస్తుంది అక్క బావ, ఆ తర్వాత నేను, తర్వాత మా మేనత్త. ఈ విధంగా అందరం కూడా వచ్చిన వాళ్ళు అందరం 1 by 1 అయితే అందరి దగ్గర ఖచ్చితంగా అయితే మాత్రం ప్రవర చెప్పాలి, ఆ ఋషుల పేర్లు చెప్పాలి, తన పేరు చెప్పుకోవాలి, భవతి భిక్షాం దేహి అనాలి. ఈ విధంగా చెప్పిన తర్వాత మేమందరం కూడా ఆ బియ్యాన్ని ఆ పక్కన ఉన్న ఆ జూలెలో, అది కూడా చూశారు కదండి, పక్కన చెయ్యి, అంటే ఆ చెయ్యికి పడిపోకుండా ఒక పక్క జూలే, ఒక పక్క ఈ కర్ర. ఇదేనండి ఒక బ్రహ్మచారి, అంటే ఖచ్చితంగా పూర్వకాలంలో అయితే మాత్రం ఈ విధంగానైతే ఉండేవారట. అంటే ఇప్పుడు కేవలం ఈ ఘట్టంలో మాత్రమే ఈ విధంగా ఉంటున్నారు. ఇప్పుడు అందరికీ చదువులు జాబులు అన్నీ వచ్చేసేయడం వల్ల ఇలా కనిపించట్లేదు, కానీ పూర్వం ఆచారాలు సాంప్రదాయాలు ఎంత గొప్పవండి మరి. ఇంకా భిక్ష వేయడం అనేది అందరి దగ్గరికి వెళ్ళి చెప్పడం అయితే పూర్తి అయిపోయింది. ఇక వాళ్ళని కూర్చోపెట్టి ఇంటి ఆడపడుచుల చేత ఈ విధంగా అయితే మంగళహారతిని అనేది ఇవ్వడం మన సాంప్రదాయం కదా.
అందువల్ల మేమందరం కూడా వాళ్ళకి ఈ విధంగా మంగళహారతి అనేది ఇస్తున్నాం. ఆ రోజు వినిపించిన పాటలాగే ఇక్కడ ఈ చిన్న పాటనైతే పాడిందండి. అంటే ఎక్కువగా డిస్టర్బెన్స్ వల్ల నేను పూర్తి వీడియోనైతే పెట్టలేకపోయాను. బట్ ఆ వీడియోలో పాటనైతే ఒకసారి వినేద్దాం. విన్నారు కదా, చక్కగా పాడింది. కాకపోతే కొద్దిగా అక్కడ సౌండ్ డిస్టర్బెన్స్ వల్ల అంతగా అప్పుడు ఆ రోజు వీడియోలో పెట్టినట్టుగా పెట్టలేకపోయాను. ఇక్కడ కనిపిస్తున్నవి చూడండి, వీటిని పాలికలు అంటాం. వీటి నిండా అయితే నవధాన్యాలు పోసి మట్టి పోసి మనకి ఇంపార్టెంట్ అండి. ఇవి పెళ్లిలో కూడా చేస్తారు. ఇవి 16 రోజుల తర్వాత మొలకెత్తుతాయి. మా పిన్ని 16 డేస్ తర్వాత ఇంకా ఎవరైనా ఉంటామో లేదో అని చెప్పి ముందుగానే ముత్తైదులందరినీ కూర్చోపెట్టి ఆ పాలికలు అనేవి ఇచ్చేసింది పసుపు కుంకాలతో. ఇంకా అందరికీ పెద్దవాళ్ళందరికీ కూడా వీళ్ళు ఇక్కడ బట్టలు అనేవి పెట్టుకుంటున్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ విధంగా వాళ్ళు బట్టలు అనేవి పెడుతున్నారు. సో ఈ విధంగా ఈరోజు కార్యక్రమము అనేది చాలా వరకు చక్కగా, అంటే పెళ్లిలో ఇంకా మనకి తతంగం అనేది ఎక్కువ ఉంటుంది. కానీ శాస్త్రోక్తంగా గాయత్రి దేవికి సంబంధించిన ఈ ఉపనయన మహోత్సవం మాత్రం చాలా చక్కగా అయితే జరిగింది. ఇక ఎన్ని ఫంక్షన్స్ అయినా మనకి మాత్రం ఆవురావురు అంటూ ఆకలేసే టైంకి మంచి రుచికర భోజనాలు అయితే రెడీగా ఉంటాయి కదా. ఇంకా ఈరోజు ఈ భోజనాల్లో అయితే కనిపిస్తున్నాయి కదండి, పప్పు, వంకాయ కూర, అదేవిధంగా గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి, బూర్లు, పులిహార, అప్పడాలు. ఒకటేంటండి బాబు, ఇంకా మనకి ఫంక్షన్స్ అంటే ఇలాంటి భోజనమే కదా. ఆవురావురమంటూ అందరం కూడా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఈ విధంగా అయితే కూర్చుని భోజనం అయితే చేసేస్తున్నాం. ఇవేనండి ఈరోజు ఫంక్షన్ రోజున, అంటే ఉపనయనం రోజు వాళ్ళు ఇచ్చిన భోజనాన్ని తృప్తిగా హాయిగా అందరం కబుర్లు చెప్పుకుంటూ, ఇదిగోండి మా మక్కన మేనత్త ఇందాక చెప్పాను కదా, నేను తన పక్కన కూర్చుని నా మాటలు, అంటే చాలా రోజుల తర్వాత కలవడం వల్ల మేము కొద్దిగా అయితే మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఇవన్నీ తనతో కబుర్లు చెప్తూ మధ్యలో నా వీడియోస్ని అయితే అటు ఇటు కూడా అందరూ కవర్ చేసేటట్టుగా తీసుకుంటూ ఈ ఫంక్షన్ అనేది ఇలా అయితే చక్కగా గ్రాండ్గా అయితే ముగిసింది. సో మీ అందరూ కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా ఎలాగో వచ్చారు కదా, మరి లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఆగండి, నా బర్త్డే అయితే నేను అయింది, దానికి సంబంధించిన వీడియోని రేపు అప్లోడ్ చేస్తాను. మరి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. బాయ్.